ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వరకు వచనములు. పరలోక రాజ్యము ఇట్లుండును. 10 మంది కన్యలు తమ కాగడాలతో పెండ్లి కుమారునకు స్వాగతమియ ఎదురేగిరి. అందు 5 అవివేకవతులు, మరి 5 వివేకవతులు. అవివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకొని పోలేదు. వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలో నూనెను తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుని రాక ఆలస్యము కాగా వారెల్లరూ కునికిపాట్లు పడుతూ నిద్రించుచూ ఉండిరి. అర్ధరాత్రి సమయమున, ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతనికి ఎదురు వెళ్ళుడు అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ నిద్ర నుండి మేల్కొని తమ కాగడాలను సవరించుకొనసాగిరి. ఆ అవివేకవతులు వివేకవతులతో, మా కాగడాలు కొడుగట్టుచున్నవి, మీ నూనెలో కొంత మాకియుడు అని కోరిరి. అందుకు ఆ వివేకవతులు, మాకును మీకును ఇది చాలదు, అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అనిరి. వారు కొనుటకు పోయిరి. ఇంతలో పెండ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధముగానున్నవారు అతని వెంట మహోత్సవమునకు వెళ్ళిరి. ఆపై తలుపు మూయబడెను. తరువాత మిగిలిన కన్యకలు వచ్చి, ప్రభూ ప్రభూ, తలుపు తీయుడు అని మొరపెట్టిరి. ఆయన, నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. కనుక మెలకువతో ఉండుడు, ఎలైనా ఆ దినము ఆ గడియ మీరెరుగరు అని ప్రభువు బోధించెను. ఇది ప్రభు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, ఈ 10 మంది కన్యకల ఉపమానము మనము అనేక సందర్భాల్లో విని ఉంటాం. ఈ యొక్క 10 మంది కన్యకల ఉపమానమును ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యము, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎల్లప్పుడూ జాగరూకత కలిగి ఉండాలని, మెలకువగా ఉండాలని, శ్రద్ధ కలిగి ఉండాలని తెలియచేయటానికే ప్రభు ఈ ఉపమానాన్ని తెలియచేసి ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఈ 10 మంది కన్యకలు కూడా దేవుని బిడ్డలు, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి క్రైస్తవులు లేక యూదులు అని మనము చెప్పుకోవచ్చు. మరి నాటి రోజులలో పాలస్తీనా పరిసర ప్రాంతాలలో ఒక చక్కని ఆచారం ఉంటూ ఉండేది. పెండ్లి అయిన తరువాత పెండ్లి కుమారుడు తన పరివారంతో పెండ్లి కుమార్తె ఇంటికి వచ్చి ఆమెను తీసుకొని వెళ్తాడు. ఇది ఒక పెద్ద సంబరంగా జరిగేది. పెండ్లి కుమారుడు తన ఇంటి దగ్గర నుంచి ప్రారంభమై తన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, పట్టణాలు అన్నిటినీ కూడా ఊరేగింపుగా వెళుతూ అక్కడ ఉన్నటువంటి తన స్నేహితులతో కలిసి బాజాలు, మేళాలు, తాళాలతో, నృత్యాలతో ఆ యొక్క పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇంటికి వచ్చి ఆమెను తనతో పాటు ఈ యొక్క వివాహ మహోత్సవానికి తీసుకొని వెళ్తాడు. ఇలా తీసుకొని వెళ్ళే సమయంలో మరి అనేక గ్రామాలు, పట్టణాలు పెండ్లి కుమారుడు ఊరేగింపుగా వెళుతూ ఉండడంతో అనుకున్న సమయానికి పెండ్లి వారు రావటం కొద్దిగా ఆలస్యం జరుగుతూ ఉండేది. నాటి రోజులలో మరి విద్యుత్ దీపాలు లేవు కనుక మరి సిద్ధపడి ఉన్నవాళ్ళు దీపాలు వెలిగించుకొని వీధులలో ఆ యొక్క ఊరేగింపుగా వెళుతూ ఉండేవారు. మరి దాని కొరకు ప్రత్యేకంగా కొంతమంది కన్యకలను వారు అలంకరించి నియమిస్తూ ఉంటారు. వారి కుటుంబంలో ఉన్నటువంటి యవ్వనస్తులను వారు మరి ఈ యొక్క దీపాలను సిద్ధం చేసుకొని ఈ ఊరేగింపులో
ఆ పెండ్లి కుమారుడితో పాటు వెళ్ళటానికి వాళ్ళు సిద్ధమవుతారు. ఆ విధంగా సిద్ధపడబడినటువంటి వ్యక్తులు లేక ఈ కన్యకలు ఒక్కో సందర్భంలో ఇక పెండ్లి కుమారుడు ఇక రావడం లేట్ అవుతుంది కదా, కొద్దిసేపు నిద్రపోదాం అని చెప్పి పెళ్లివారు కొంతమంది నిద్రపోతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వేడుకలో ముఖ్య పాత్ర వహించినటువంటి కన్యకలు నిద్రపోతూ ఉంటారు. మరి ఏ రాత్రి వేళ వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, తెల్లవారుజామున వస్తారో పెళ్లివారు వాళ్ళు ఎదురు చూస్తూ ఉండేవారు. ప్రియ స్నేహితులారా, మన హైందవ సాంప్రదాయంలో చూసినట్లయితే మన వివాహ మహోత్సవాలు తెల్లవారుజామున ముహూర్తాలు కొన్ని పడుతూ ఉంటాయి. వేకువజామున 3 గంటలకు, 4 గంటలకు, 1 గంటకు ఇలా ముహూర్తాలు ఉన్నప్పుడు ఆ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కుర్చీలో అక్కడ నిద్రపోతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. మరి పెండ్లి ముహూర్తం అయ్యేసరికి అందరూ కూడా మరి లేచి మొఖాలు కడుక్కొని బాజాలు భజంత్రీలతో ఆ యొక్క వివాహ మహోత్సవంలో పాల్గొంటారు. మరి ఇక్కడ పెండ్లి కుమారుడు వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది కన్యకలు 10 మందిలో 5 మాత్రము వారితో పాటు నూనెని తెచ్చుకున్నారంట, ఆ దీపాల్లో నూనె వేయటానికని. మరి కొంతమంది 5 కన్యకలు మాత్రము నూనె తెచ్చుకోవడం మర్చిపోయారంట. సరే, సమయం రానే వచ్చింది, పెండ్లి కుమారుడు వచ్చాడని పెద్ద కేక వినబడింది. అందరూ లేచారు, సర్దుకుంటున్నారు, సిద్ధపడుతున్నారు. ఈలోపు ఈ 5 అవివేకవతులైనటువంటి కన్యకలు వారు తమతో పాటు నూనె తెచ్చుకోలేదు. బహుశా తెచ్చుకున్నారేమో, అది అప్పటికే అయిపోయింది. కాబట్టి మిగిలిన 5 వివేకవతులైన కన్యకలు వారు సరిపడినంత నూనెను ఆ యొక్క దీపాలతో కోసం తెచ్చుకున్నారు. వీరు వెళ్ళి వాళ్ళని అడుగుతున్నారు, మాకు కొద్దిగా నూనెని ఇవ్వండి, మా దీపాలు కొడిగట్టుతూ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు చెప్పారు, మీకు ఇది చాలదు, మీరు వెళ్ళి అంగడికి వెళ్ళి కొని తెచ్చుకోండి అన్నారు. ఈ 5 అవివేకవేత్తలైనటువంటి కన్యకలు అంగడికి వెళ్ళి అర్ధరాత్రిలో వాళ్ళని లేపి మరి ఆ యొక్క నూనెని తెచ్చుకొని తిరిగి వచ్చేసరికి పెండ్లివారు వెళ్ళిపోయారు. ఏదో బాధపడి పెండ్లి కళ్యాణ మండపానికి వారు చేరుకున్నారు. కానీ అప్పటికే ద్వారాలు మూయబడ్డాయి. ఆనాటి రోజుల్లో ఈ సాంప్రదాయం ఉండేది. ఇప్పటికీ కూడా ఈ సాంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో, పాలస్తీనా ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉంది. ద్వారం ఒకసారి మూసివేయబడిన తర్వాత ఇక పెండ్లి కుమారుడు గృహంలోనికి ఎవరిని కూడా వారు అంగీకరించరు. ఆ విధంగా పెండ్లి కుమారుడు వివాహ మహోత్సవంలో పాల్గొనిన వారందరూ కూడా అదృష్టవంతులు అని చెప్తూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ యొక్క ఉపమానంలో ఈ 5 అవివేకవతులు నూనెను తగినంత తెచ్చుకోలేదు అని సువిశేషంలో మనం వింటూ ఉన్నాం. క్రైస్తవులమైనటువంటి మనకు ఈ యొక్క ఉపమానం ద్వారా ప్రభువు ఏమి తెలియచేస్తూ ఉన్నాడు? ప్రియమైన స్నేహితులారా, నూనె అనగా క్రైస్తవ విలువలతో కూడినటువంటి జీవితము. నూనె అనేది మన క్రైస్తవులకు ఉండవలసినటువంటి దాన గుణము అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడిలో ఉండాలి. తీర్పు దినమున మనము ప్రభు సింహాసనము ముందు నిలబడినప్పుడు దేవుడు మనలను అడుగుతాడు, మీ పాత్రలో నూనె ఉందా అని. ఏమిటి ఈ పాత్ర, ఏమిటి పాత్రలో ఉండేటువంటి నూనె అంటే, నీవు భూలోకంలో జీవించినప్పుడు దాన ధర్మములు, సహోదర ప్రేమ కలిగి ఉన్నావా? నీవు చేసినటువంటి పుణ్యకార్యములు ఏమైనా ఉన్నాయా చూపించు అని అడిగినప్పుడు మన చేతులు ఖాళీగా ఉంటే మనము 5 అవివేకవతులైన కన్యకలులాగే వివాహ మహోత్సవానికి వెలుపలకు నెట్టివేయబడతాము అని ఈ యొక్క ఉపమానం ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అని అంటారు ఇంగ్లీష్లో. ఈ మంచితనము, ఈ ఉదార స్వభావము చిన్నప్పటి నుండి మన ఇంటిలోనే ఇది ప్రారంభం అవ్వాలి.
తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వడం నేర్పించాలి కానీ తీసుకోవటంలో ఆసక్తి కలిగి ఉండడము మనం నేర్పించకూడదు. సహజంగా పిల్లలకు ఉన్నటువంటి స్వభావం ఏమిటంటే 2 యాపిల్స్ ఇస్తే ఒక యాపిల్ పక్కనున్న బాబుకు ఇవ్వురా అంటే వాడు ఇవ్వటానికి ఇష్టపడడు. వాడుకున్నదే ఇంత పొట్ట, కానీ ఆ పండ్లన్నీ కూడా వాడికే కావాలి, వాడే ఉంచుకోవాలి. తనతో పాటు ఉన్నటువంటి పిల్లలకు అది పంచుకోవటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ఇది సహజంగా మనలో ఉన్నటువంటి మానవ స్వభావం. ఈ స్వభావాన్ని మనము వారి నుండి తొలగించి వారిలో ఈ ఉదార స్వభావాన్ని కలిగించాలి. బిడ్డలకు ఉదారంగా ఇతరులకు సహాయం చేయడము నేర్పించాలి. ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు చెప్తారు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు. బెటర్ దాన్ గివింగ్, రిసీవింగ్ ఈజ్ నాట్ బెటర్ దాన్ గివింగ్. ప్రియమైన స్నేహితులారా, మరి తుది తీర్పులో మనము ప్రభు ధర్మసింహాసనం ముందు నిలబడినప్పుడు ప్రభు మనల్ని అడిగేవి మనము ఏమి పాపకార్యాలు చేశామా, ఏ దుష్టక్రియలు చేశామా అని కాదు, ఎన్ని పుణ్యక్రియలు నువ్వు చేశావు, ఎంతమందికి నీవు చేయూతనందించావు, ఎంతమందికి నీవు సహాయం చేశావు అని ప్రభు అడుగుతాడు. ఈనాటి సువిశేష పట్టణంలో మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకున్నాము. అదే అధ్యాయంలో 31వ వచనం నుంచి మనం చూసినట్లయితే తుది తీర్పులో ప్రభు అడగబోయే కొన్ని ప్రశ్నల గురించి ప్రభు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి పక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపుకొనును. అప్పుడు సింహాసనాసీనుడైన రాజు తన కుడి పక్కన ఉన్నవారితో, నా తండ్రిచే దీవింపబడిన వారులారా రండు, ప్రపంచ ప్రారంభం నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. ఎలయనా, జాగ్రత్తగా వినండి, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు ఆహారము నొసగితిరి, నేను దప్పికగా ఉన్నప్పుడు మీరు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు వస్త్రములనిచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. కొన్ని పుణ్యకార్యాలు ఉదాహరణకు ప్రభు చెప్తున్నాడు. తుది తీర్పులో ప్రభు మనల్ని అడిగేది, మీ పాత్రలో నూనె ఉందా? ఏమిటి నూనె? చారిటబుల్ వర్క్స్, ద వర్క్స్ ఆఫ్ చారిటీ అంటాం. నీవు చేసేటువంటి పుణ్యక్రియలు, ఉదార క్రియలు, దాన క్రియలు ఏమి చేశావు, నీ పొరుగువానికి నీవు ఏం చేశావు అని ప్రభు అడిగినప్పుడు అక్కడికి వచ్చినటువంటి నీతిమంతులు చెప్తున్నారు, ప్రభు నీవు ఎప్పుడు ఆకలిగా నుండుట చూసి మేము భోజనం పెట్టితిమి. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీరు ఈ పుణ్యక్రియలన్నీ చేశారు కాబట్టి నా రాజ్యంలోనికి రండి, సృష్టి ఆరంభం నుండి మీ కొరకు సిద్ధపరచబడినటువంటి నా తండ్రి రాజ్యంలో మీరు ప్రవేశించండి అన్నప్పుడు ఆ నీతిమంతులు అంటున్నారు, ప్రభు మేము ఎప్పుడు ఈ పుణ్యకార్యాలు చేశాం, నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు మేము అన్నం పెట్టాం, ఎప్పుడు నువ్వు వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నీకు వస్త్రం ఇచ్చాం, నువ్వు చెరసాల్లో ఉన్నప్పుడు మేము దర్శించాం, నీ రోగిగా ఉన్నప్పుడు మేము పరిచర్య చేశామంటే ప్రభు చెప్తున్నాడు, నేనంటే నేనే కాదు, ఈ పేదవారిలో ఎవరికి చేసినా అది నాకు చేసిన సమానమే అని ప్రభు సమాధానం చెప్తున్నాడు. ప్రియమైన స్నేహితులారా, చాలా సందర్భాల్లో ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో మనం మునిగిపోయి మనము, మన పిల్లలు, మన యొక్క బాగోగులు మాత్రమే. ఉదాహరణకు ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ రాత్రి వరకు నేను ఏదైనా నా పొరుగువాని కొరకు చేసి ఉన్నానా అని ఆలోచన చేస్తే లేదనే కనిపిస్తుంది. వీ హ్యావ్ నాట్ డన్.
ఈ రోజు లేదు, ఈ వారం లేదు, ఈ నెల లేదు, ఈ సంవత్సరం లేదు, ఈ 10 సంవత్సరాలు లేదు, 20 సంవత్సరాలు లేదు, జీవితకాలం కూడా నేను, నా పిల్లలు, నా బాగోగులు, నా సంతోషం, నా సుఖమే కానీ నా పొరుగువాని కోసం నేను ఏమాత్రం ఆలోచిస్తూ ఉన్నానా? ఆలోచించలేనప్పుడు నీ పాత్రలో నూనె లేదు. దేవుని సమక్షంలోనికి వెళ్ళినప్పుడు నీ పాత్రలో నూనె లేనప్పుడు దేవుడు చెప్తాడు, నీవెవరివో నేను ఎరుగను, ఇచ్చట నుండి పొమ్ము, ద్వారము మూయబడినది. ప్రియమైన స్నేహితులారా, మరి క్రైస్తవులమైనటువంటి మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా క్రోడీకరిస్తే 2 ఆజ్ఞలుగా ప్రభు చెప్తూ ఉన్నాడు. ధర్మశాస్త్ర బోధకుడు అడుగుతున్నాడు, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది? 2 రోజుల క్రితం మనం నేర్చుకున్నాం. ప్రభు చెప్తున్నాడు, నీ దేవుడైన ప్రభుని నీవు ప్రేమింపుము, నీ వలె నీ పొరుగువారిని ప్రేమింపుము. ఈ 2 ఆజ్ఞలే. మరి మొదటి ఆజ్ఞ కంటికి కనబడదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ప్రేమిస్తున్నామండి అంటాం. నీ పొరుగువానిని నీవు ప్రేమిస్తూ ఉన్నావా అంటే, నీ పొరుగువానిని నువ్వు ప్రేమిస్తున్నది నీ క్రియలలో చూపెట్టాలి, నీ మాటలలో చూపెట్టాలి, నీ ఆలోచనలలో చూపెట్టాలి. ప్రియ స్నేహితులారా, మన సహోదరులను గురించి మనము చాలా తీర్పు విధించే విధంగా మనం ఆలోచిస్తుంటాం. ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఆ వ్యక్తిని మనం ద్వేషించినప్పుడు, ఆ వ్యక్తిని గురించి తప్పుగా ఆలోచించినప్పుడు, ఆ వ్యక్తిని గురించి తప్పుగా మనము ఇతరులకు ప్రచారం చేసినప్పుడు ఆ వ్యక్తికి మనము ద్రోహం తలపెడుతూ ఉన్నాము. సహోదర ప్రేమ లేదు. నూనె అనగా ఈ సహోదర ప్రేమని మనలో దేవుడు ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ సహోదర ప్రేమ మనలో లేనప్పుడు మనము నిరాశపడవలసి ఉంటుంది, నిస్పృహకు గురి అవుతామేమో. ఎంత పండగ చూడండి, ఆ యొక్క వివాహ మహోత్సవం అంటే అందరికీ సందడే. ఆ పెండ్లి చూడండి, ఒక బస్సులో పెండ్లి వేడుకకు అందరూ బయలుదేరుతున్నారనుకో, చక్కగా అలంకరించుకుంటారు, సుగంధ ద్రవ్యాలతో పరిమళాలతో అలంకరించుకొని ఆ యొక్క వివాహ మహోత్సవానికి వెళ్ళేప్పుడు వాళ్ళు వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది అనుకో, లేకపోతే ట్రైన్ వెళ్ళిపోయింది, లేకపోతే విమానం వెళ్ళిపోయింది అనుకో, మరలా వెళ్ళటానికి అవకాశమే లేదనుకో, అప్పుడు ఎంత బాధ కలుగుతుంది మనకి. అలానే పరలోకము వెళ్ళే ముందు ప్రభు ఎడమవైపు కొందరిని, కుడివైపు కొందరిని ఉంచుతారు. ఈ కుడివైపు ఉన్న వాళ్ళందరూ పరలోక భాగ్యానికి, దేవుని దర్శనానికి దేవదూతల చేత తీసుకొని పోబడినప్పుడు విడిచిపెట్టబడిన వాళ్లకు కలిగేటువంటి బాధ ఇంత అంతా కాదు. అయ్యో, నాకు తెలుసుంటే నేను చేసేవాడినే, నా ప్రక్కన ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, నా కుటుంబంలో ఎంతోమంది పేదవారు ఉన్నారు, నా చుట్టుపక్కల ఎంతోమంది అవసరములు ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ నేను సహాయం చేసేవాడినే, మరి ఎందుకు చేయలేదు? అశ్రద్ధ. ఇతరులను గురించి ఆలోచించడానికి మనకు సమయమే లేదు. దెర్ ఈజ్ నో టైమ్ టు థింక్ అబౌట్ ది అదర్, బికాజ్ ఆల్ ద టైమ్ ఐ అండ్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ అండ్ మై చిల్డ్రన్, దట్స్ ఆల్. పూర్వకాలం అయితే ఉమ్మడి కుటుంబం అనేది ఉండేది. అందరూ ఒక ఇంటిలో ఉండేవారు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కష్టం సుఖం పంచుకునేవారు. ఇప్పుడు అది లేదు. నేను, నా భార్య, నా పిల్లలు, ఫినిష్డ్. ఇక అన్నయ్య కానీ, తమ్ముడు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ కుటుంబం కానీ, ఇరుగు పొరుగు ఏది వద్దు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటారు. ఇలాంటి జీవితాలు చాలా ప్రమాదకరమైనవి. ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, మరి ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి ప్రభువుని అడుగుతున్నారు, పొరుగువారు అంటున్నారండి, పొరుగువారంటే ఎవరు? మా ఎడం పక్కన ఇంటి వాళ్ళ, మా కుడి పక్కన ఇంటి వాళ్ళ, మా వీధిలో ఉన్న వాళ్ళ, ఎవరు? దానికి ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఏమిటా ఉపమానం? డిఎంసివై. ఏమిటా ఉపమానం? మంచి సమరయుడు అని ఉపమానం చెప్పాడు. చెప్పి ఆ మంచి సమరయుడికి సహాయం చేసిన వాళ్ళు ఎవరు అని అడిగాడు చివరిలో. ఆ యొక్క పొరుగువాడు అయినటువంటి సమరయుడే అని చెప్పి ఆయన సమాధానం చెప్పాడు. నీవు వెళ్ళి అలానే చెయ్యు, నీవు జీవింతువు అన్నారు.
ప్రియమైన స్నేహితులారు, ఎవరండి మన పొరుగు వాళ్ళు? ఎవరు అవసరంలో ఉండి మన కంటికి కనపడతారో వాళ్ళే పొరుగు వాళ్ళు. వాళ్ళు మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన ఆఫీసులో పనిచేసే వాళ్ళు కావచ్చు, స్కూల్లో వాళ్ళు కావచ్చు, కాలేజీలో వాళ్ళు కావచ్చు, మన విచారణలో వాళ్ళు కావచ్చు, లేకపోతే రోడ్డు మీద కనిపించే వాళ్ళు కాదు. ఎవరైనా సరే అత్యవసరంగా అవసరంలో ఉండి నీకు కనిపించినప్పుడు వారే నీ పొరుగువారు. వారికి నీవు సహాయం చేసినప్పుడు అవి ప్రభువుకు చేసిన సమానమే. ఏ పేదవారికి నీవు సహాయం చేసినా దేవుడు నీకు 7 రెట్లు తిరిగి బహుమానాన్ని ఇస్తాడని సామెతల గ్రంథంలో వాక్యం చెప్తుంది. పేదవానికి నీవు సహాయం చేసిన యెడల ప్రభువునకు అప్పిచ్చినట్లే అతడు నీకు 7 రెట్లు బహుమానమును ఇచ్చును. స్నేహితులారా, కుడి చేత్తో చేసేది ఎడమ చేత్తో తెలియకుండా మనకు తోచిన విధంగా సహాయం చేస్తూ మన పిల్లలకు, మన కుటుంబ సభ్యులకు కూడా ఈ విధంగా సహాయం చేయడం నేర్పించినప్పుడు మన కుటుంబ సభ్యులందరము కూడా కుడి చేతి వైపు ఉన్న వారిలో ఉండి ఆ యొక్క వివాహ మహోత్సవానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిశుద్ధ కన్యమరియమ్మ గారు, పునీతులు, దేవదూతలు, ప్రభువునే సాక్షాత్తు మనము ముఖాముఖిగా దర్శించినప్పుడు ఆ సంతోషం ఎంత వర్ణనాతీతమే. అలాంటి సంతోషం కోసమే కదా మన ఈ ప్రయత్నం. ప్రియమైన స్నేహితులారా, మనకున్నదంతా దేవుడు ఇచ్చేమనడు. కనీసం మనకున్న దానిని ఇతరులతో పంచుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇదే ఈ యొక్క ఉపమానం యొక్క భావం. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క ఉదార స్వభావం కొరకు, పొరుగువాని సహాయం చేయడం కొరకు ఎన్నో ఉపమానాలు చెప్పాడు. ధనవంతుడు ఇంటి దగ్గర ఉన్నటువంటి యొక్క పేదవాడైనటువంటి లాజరు ఉపమానం. లాజరు ఆ యొక్క గేటు దగ్గర కూర్చొని ఉంటున్నాడు. ఈ ధనవంతుడు వస్తున్నాడు వెళ్తున్నాడు. పట్టు వస్త్రాలతో, విందులు వినోదాలతో ఉంటాడు. కారులో వెళ్తాడు, కారులో వస్తాడు. ఆ ఇంటి దగ్గర ఒక పేదవాడు, భిక్షగాడు ఉన్నాడు. ఒకరోజు వచ్చింది, ఇద్దరు చనిపోయారు. ఆ పేదవాడు దిక్కు లేకుండా రోడ్డు మీద చనిపోయినటువంటి వాడు మున్సిపాలిటీ వాళ్ళు సమాధి చేశారేమో తెలియదు, దహన క్రియలు చేశారేమో తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పేదవాడైన లాజరు మరణించినప్పుడు దేవదూతలు వచ్చి ఆయనను పరలోకానికి తీసుకుని వెళ్ళాయి. ఇక ఆ ధనవంతుడు మాత్రము ఎక్కడికి వెళ్ళిపోయాడంట? నరకాగ్నికి వెళ్ళిపోయాడు. నరకంలో ఉండి ఆయన పరలోకాన్ని చూస్తున్నాడు. పరలోకంలో లాజరు కనిపించాడు. అబ్రహాము వడిలో కనిపించాడు. దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాడు. సంతోషంతో, ఆనందంతో కేరింతలు కొడుతున్నాడు. తారుమారైపోతాయి ప్రియ స్నేహితులారా. ఈరోజు నాకు అన్నీ ఉన్నాయి కదా, నేనే గొప్ప అని అనుకోకండి. ఒకరోజు పేదవాడు ధనవంతుడు అవుతాడు, ధనవంతుడు పేదవాడు అవుతాడు. ఈ లోకంలో నేనే భాగ్యవంతుడిని అనుకున్నవాడు దేవుని దృష్టిలో పేదవాడే. ఆ ఉపమానంలో ప్రభు చివరిలో చెప్తాడు, ధనము ఉన్నవాడు దేవుని దృష్టిలో భాగ్యవంతుడు కాదు. ప్రియమైన స్నేహితులారా, ఇది ఎంతో జాగ్రత్తగా మనము ఆలోచించవలసినటువంటి విషయమే. ఇక రెండవ అంశంలోనికి మనం వెళ్ళినట్లయితే జాగరూకతతో ఉండమంటూ ఉన్నాడు ప్రభు. చివరి వాక్యంలో మనం చూసినట్లయితే, కనుక మెలకువతో ఉండు, ఎలయన ఆ దినము ఆ గడియ మీరెరుగరు. జాగరూకతతో ఉండడం. ప్రియ స్నేహితులారా, మరి జాగరూకతతో ఉండడం అంటే ఒక పరీక్షకు మనం సిద్ధపడినప్పుడు విద్యార్థులు కానీ మరి చదువుకున్నటువంటి వారు ఆ చివరి వరకు చదవకుండా, చివరిలో ఒక 2 రోజులు ఉన్నాయి చదవడానికి, కంప్లీట్ చేయగలవా కోర్సు? యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ట్రబుల్. ఏదైనా అలాంటి ఒక అంశాన్ని మనం తీసుకున్నట్లయితే చివరి వరకు జాప్యం చేయడం, అశ్రద్ధగా ఉండడం, తప్పనిసరిగా అలాంటి వ్యక్తి ఇరకాటంలో పడతాడు. ప్రభు చెప్తున్నాడు, మీరు జాగరూకలై ఉండండి. The 10 virgins in the parable refers to the bridesmaids who following the Jewish tradition. This parable should be taken seriously. We should use it as a regular source of examination of our lives in regard
to a charity we have or do not have. When you look at yourself, can you point to regular act of charity that flow from your love of God and are bestowed upon others? Charity is not based on your presence in life. It is not based on what you feel like doing. Charity is always selfless and sacrificial. It always looks towards the good of the other. How much charity is alive in your life? Jesus clearly told this parable because he was aware of many who professed a faith in God but did not live the love of God. చాలా సందర్భాల్లో మనం దేవుని ప్రేమిస్తున్నాము, పొరుగువారిని ప్రేమిస్తున్నామని చెప్తాం, కానీ అవి మన క్రియల రూపంలో ఉండడం లేదు. ప్రియమైన స్నేహితులారా, many who professed the faith in God but did not live the love of God. It's a very easy to live our lives day in and day out, doing what we do because of our personal likes and dislikes. However, it is very difficult to foster true charity within our souls and to regularly choose to love others because it is good for them. ప్రియమైన స్నేహితులారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను అనేక విధాలుగా వాక్యం ద్వారా మనలను సిద్ధపరుస్తూ ఉన్నారు. ఈ యొక్క 10 మందిలో 5 ప్రభు పెట్టినటువంటి పేరు అవివేకవతులైన కన్యకలు. ఇంగ్లీష్లో అయితే ఫులిష్ వర్జిన్స్. కన్యకలే కానీ ఫూల్స్, అవివేకులు, అజ్ఞానులు, మూర్ఖులు, జ్ఞానం లేనివారు, తెలివి లేనివారు. క్రైస్తవులమే కానీ ఎవరికి ఏ సహాయము చేయము. మూర్ఖులవుతాం ప్రియమైన స్నేహితులారా, అజ్ఞానులవుతాం. ఒకరోజు దేవుని ముందు మనం తల వంచుకోవాల్సి వస్తుంది. మన పాత్రలో నూనె లేనటువంటి పరిస్థితిలో మనం ప్రభు ముందు నిలబడవలసి ఉంటుందేమో. ఈ యొక్క ఉపమానం ద్వారా ప్రభు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఆర్ యు మిస్సింగ్ అవుట్ ఆన్ వాట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్? బీయింగ్ unprepared can lead to unnecessary trouble and even disaster. What good is a life jacket left on the shore when boat is sinking? Jesus' story of 10 single ladies waiting for wedding procession in the middle of the night seems strange to most Westerns today. What Jesus' audience knew all too well how easy this could happen to them. ప్రియమైన స్నేహితులారా, మరి వాక్యాలన్నీ మన హృదయంలో పదిలపరుచుకుందాం. ప్రభు అయిన దేవుడు మనలను ఆశీర్వదించాలని, ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉంటూ దేవుని ప్రేమ కలిగి, సహోదర ప్రేమ కలిగి, మనకు తోచినంత విధంగా ఇతరులకు సహాయపడుతూ మన పరలోక రాజ్యానికి కావలసినటువంటి అర్హతను, నూనెను సంపాదించుకొని ప్రభు పరలోక రాజ్యంలో ప్రవేశించుదాం. ప్రభు అయిన దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.